అండ్ ఇలా ఎప్పుడైనా గానీ నీ క్లోజ్ సర్క్యూట్‌లో ఉన్నవాళ్ళు ఎవరైనా గానీ సర్కిల్‌లో ఉన్నవాళ్ళు, "అరే! జయంత్ మంచి మంచి షోస్ చేసుకుంటున్నావు, పాడుతున్నావు. మళ్ళీ యాక్టింగ్ వైపు ఎందుకు?" అని జెప్పేసి ఎప్పుడు అనలేదా? ఎందుకనలేదండి. ఆళ్ళ అన్నలు కూడా కొంతమంది సినిమాలోకెళ్ళిపోయారు. ఇదేదో బావుంది. నిన్ను అవసరం లేదురా అని జెప్పేసి నిన్ను దాటుకొని ఎళ్ళిపోయారా? చెప్తారు కదండీ! అదే నీతులు చెప్పడమే గాని మనం పాటించడానికి కాదని. హ్మ్. హ్మ్. అయ్యో! నో ఆఫెన్స్ జస్ట్ టెల్లింగ్. యాహ్! జస్ట్ సరదాగా. కొంతమంది చూసారంటే ఓకే. వాళ్ళకొచ్చింది. అండ్ ఐఎమ్ ఆల్సో హ్యాపీ ఫర్ దేర్ వాట్ ఆర్ దే డూయింగ్ ఫర్ ద సక్సెస్ ఆర్ వాట్ ద పాత్ దే చోస్ ఆర్ వాట్ దే గాట్ దే పర్సూయింగ్ ఆన్ దట్ వే. ఈవెంట్స్‌లో ఎప్పుడైనా గానీ పార్టిసిపేట్ చేసేటప్పుడు ఎవరైనా కానీ సింగర్స్‌తో మీరు పాడుతున్న టైంలలో, అరే! వీళ్ళతో పాడడం కొంచెం ట్రిక్కీగా అనిపిస్తదని అనిపించిన సందర్భం ఏదన్నా ఉండిందా? ఏ సింగర్‌తో అయినా గానీ? అంటే వెరీ రేర్. ఎందుకంటే ఒకరి స్టైలే కాపీ కొట్టుకుంటూ పోవాలి అంటే అది చాలా కష్టమైన పని. హ్మ్. అది దాంతో అలా చేస్తూ చేస్తూ మన ఒరిజినాలిటీని మనం పోగొట్టుకుంటాం. హ్మ్. అందుకే ఆ దారిలో మాత్రం ఉండాలని అనుకోలేదు నేను. అంటే సాంగ్‌కి తగ్గ న్యాయం చేయలేదు. నా పెర్ఫార్మన్స్‌లో నేను చేయాలనుకున్న న్యాయమే చేసుకోవాలనుకుంటా. హ్మ్. ఏదో అప్పట్లో వీళ్ళు ఇలా చేశారు మనం కూడా అట్లానే చేయాలి. అంటే మన మన తోటి సింగర్ కూడా అట్లా చేశారు. సో మనం కూడా ఈ పాత్రలోనే వెళ్దాము అనేది ఒక పరంగా కరెక్ట్ కాదనేది నా ఒపీనియన్. ఓకే. ఎందుకంటే అలా చేస్తూ మన ఒరిజినాలిటీని పోగొట్టుకుంటున్నాం కాబట్టి. హుహు. అంటే వాట్ వి షో ఈజ్ అవర్ ఒరిజినాలిటీ. రైట్. నాట్ లైక్ ఇమిటేటింగ్ ఈజ్ నాట్ ఆల్ రాంగ్ థింగ్. హ్మ్. బట్ షుడెంట్ లూజ్ దర్ ఓన్ ఒరిజినాలిటీ. యాహ్! అదే నేను నమ్ముతాను. కానీ లైవ్ షోస్‌లో ఎప్పుడైనా గానీ పార్టిసిపేట్ చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా బాడీలో ఖచ్చితంగా ఒక జోష్ అనేది ఉండాలి గదా! గొంతులో పాటే గాకుండా. అంటే నథింగ్ బట్ అది కూడా చేయాలంటే ఒకసారి స్టేజ్ ఎక్కితే వీ షుడ్ థింక్ అవర్ సెల్వ్స్ దట్ వీఆర్ కింగ్స్ అంతే. హ్మ్. స్టేజ్కి వెళ్తున్నామంటే మనం లీడ్ చేస్తున్నాం. వీఆర్ లీడింగ్ అండ్ ఆడియన్స్ ఆర్ ఎంజాయింగ్ అవర్ పర్ఫార్మెన్స్. కాబట్టి వాళ్ళని సాటిస్ఫై చేయాలి అనే మూడ్ ఏర్పడినప్పుడే మనకు కూడా కొంచెం పర్ఫార్మెన్స్ ఇవ్వాలనే థాట్ వస్తుంది. అంటే ఎందుకంటే రీసెంట్ టైమ్స్‌లో ఏదో నీ స్టేటస్‌లలో నేను ఎక్కువ చూస్తున్నా అన్నమాట. అండ్ యాక్చువల్లీ దానివల్ల నా ఇంకా షోస్ ఎక్కువ వస్తున్నాయి. ఓహ్! నాకు ఎందుకంటే ఒకటైతే ఖచ్చితంగా చెప్తాను. ఇది చిన్న పాయింటే. యాహ్! అంటే నోట్ చేసుకోండి. మన మైనస్లు ప్లస్ అయినా పర్లేదు కానీ మన ప్లస్లు మాత్రం ఎప్పుడు మైనస్ అవ్వకూడదు. బాబాబాబాబాబా! దట్ వాస్ కరెక్ట్ ఓన్లీ. ఎగ్జాక్ట్లీ. హ్మ్. మన ప్లస్లు మాత్రం ఎప్పుడు మైనస్లుగా చేసుకోవద్దు. హ్మ్. ఎందుకంటే మన ప్లస్ల వల్లే మనకి చాలా ప్లస్లు అవుతున్నాయి. హ్మ్. మైనస్ అయిందంటే మళ్ళీ మైనస్లు అయిపోతాయి. ఇదైతే పక్కా చెప్తున్నాను. యాహ్! అంటే ఎనీథింగ్ ఆల్వేస్ ప్లస్. యాహ్! మైనస్‌నైనా ప్లస్‌గా మార్చుకోండి. ప్లస్‌లు మాత్రం ఎప్పుడు మైనస్‌గా మార్చుకోవద్దు. హ్మ్. కాబట్టి నోట్ చేసుకోండి. యాహ్! ఆడియన్స్ మీకు కూడా చెప్తున్నాను. నేను వన్ ఆఫ్ మై సొంత ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నాను. నేను చాలా మందిని చూశాను కూడా. హ్మ్. సో కాబట్టి వర్క్ ఆన్ యువర్ ఓన్ స్ట్రెంగ్త్స్. మళ్ళీ చెప్తున్నాను, వర్క్ ఆన్ యువర్ ఓన్ స్ట్రెంగ్త్స్. మీకున్న స్ట్రెంగ్త్‌కి మీరు ఎంత కష్టమైనా పడండి. దెన్ యూ విల్ బీ మోర్ సక్సెస్ఫుల్ ఫర్ వాట్ యూ వాంట్. అంతే. ఓకే. అంటే ఒక పరంగా నేను చెప్పాలనుకున్నాను. నా తరపున నేను ఇద్దరున్న కొద్దిపాటి మెసేజ్. యెస్. ఎందుకంటే నేను ఇన్నేళ్ళ నుంచి ఉన్నాను కాబట్టి ఒక పరంగా నేను మెసేజ్ ఇవ్వడానికి అర్హుడినే అనే ఫీల్ అయ్యి చెప్తున్నాను ఇవన్నీ. లేకపోతే ఈడేంటి ఇప్పుడిప్పుడు వచ్చి నేను ఇప్పుడిప్పుడు కాదు ఎప్పటి నుంచో ఉన్నాను. ఎప్పటి నుంచో ఫ్రమ్ 2004 3 2004 2004 నుంచి. అండ్ ఇక్కడ అంతా మోస్ట్లీ ప్రాక్టికల్ నడుస్తూ ఉంటుంది. ఎంత ఒక పరంగా ఎమోషన్స్ అనేది ఎక్కువ ఇక్కడ అంటే ఎమోషన్ అనేది ఒక స్టేజ్ వరకే వర్క్ అవుద్ది. మోర్ ప్రాక్టికల్నెస్సే ఇండస్ట్రీలో బాగా వర్కౌట్ అయ్యేది. ఇప్పటివరకు తీసుకున్న హైయెస్ట్ రెమ్యునరేషన్ ఎంత బ్రో? రెమ్యూనరేషన్ సార్ ఇవన్నీ అది వచ్చి ఇక్కడ చెప్పుకోలేదు. ప్లేబ్యాక్ తీసుకున్న రెమ్యునరేషన్ హై ఒకటి ఉంటది కదా. ప్లేబ్యాక్ అంటే నేను ఓన్లీ ప్లేబ్యాక్ వరకే నేను చెప్తాను. ప్లేబ్యాక్ అయితే నేను తీసుకున్న హైయెస్ట్ రెమ్యునరేషన్ వాజ్ 35,000. 35,000 వాజ్ హై అండ్ లీస్ట్ వాజ్ 5,000. ఓకే. అంటే ఏంటి ప్లేబ్యాక్కి. కోరస్లకి కూడా అంతే. కోరస్ కూడా నేను అంతే మోస్ట్లీ నేను తీసుకున్న హై వాజ్ 30 to 35 లోపే. లీస్ట్ వాజ్ సేమ్ 5,000. 4,500 5,000 వాజ్ లీస్ట్. ఇది నేను తీసుకున్న హైయెస్ట్ అండ్ లీస్ట్ పేస్. అదే ఫిల్మ్ సాంగ్స్కి. ప్రైవేట్ సాంగ్స్కి నేను తీసుకున్న హైయెస్ట్ కూడా అంతే ఒక 40,000 దాకా ఉంటుంది. 40 అండ్ లీస్ట్ వాజ్ అంటే 15 అట్లా. ఫిల్మ్ సాంగ్స్ కానీ ప్రైవేట్ సాంగ్స్ వేరుంటుంది కదా. ఎంత చేసినా
రికార్డింగ్స్ తెప్పించుకోవడం, వాళ్ళతో ర్యాపోస్ కానీ, లేకపోతే వెళ్ళిన తర్వాత కూడా ఈ లెర్నింగ్ ప్రాసెస్లో మనం ఎంత నేర్చుకున్నాం పాడేదానికి, అంటే మన స్ట్రెంత్ మీద సేమ్ ఇందా చెప్పినట్టు మన స్ట్రెంత్ మీద మనం ఎంత యూజ్ చేసుకొని ఎంత ప్లస్గా మార్చుకున్నాం అనేదే. ఇప్పుడు సక్సెస్ అవ్వాలంటే పిఆర్ ఇంపార్టెంటా లేకపోతే టాలెంట్ ఇంపార్టెంటా? విచ్ వన్ ఈస్ కరెక్ట్? ఇఫ్ యూ ఆస్క్ మీ ఐ సే బోత్. నాకైతే పిఆర్ లేరు, కానీ ఈ పిఆర్ యూజ్ చేసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఉన్నోళ్ళలో. అవుట్ ఆఫ్ బాక్స్ ఎవ్రీ ఆర్టిస్ట్, మోస్ట్ ఆఫ్ ది ఆర్టిస్ట్లకి పిఆర్స్ ఉన్నారు. సింగర్స్ అయినా యాక్టర్స్ కైనా డాన్సర్స్ కైనా చాలా మందికి ఉన్నారు. చాలా మందికని కాదు, బట్ ఉన్నోళ్ళు కూడా ఎక్కడో నాకు కొంతమంది తెలుసు. బట్ పిఆర్ అనేది కూడా మాక్సిమం రీచ్ వరకే హెల్ప్ చేస్తుంది, కానీ ఎంతైనా టాలెంట్ అనేది మనమే చూపించుకోవాలి. పిఆర్ వల్ల ఏంటంటే ఒక పరంగా జనాలకి ఒక విషయాన్ని అలవాటు చేయగలం అంతే. అలవాటు చేయగలం, కానీ వాళ్ళు ఇదేనా మనం ఫిక్స్ చేయలేము. ఇంకా ఫిక్స్ చేయాలంటే మనమే చేయాలి. మన టాలెంట్ ద్వారా మనమే చూపించాలి. ఓన్లీ దగ్గరికి తీసుకెళ్ళగలరు అంతే, తీసుకెళ్ళగలరు ఓన్లీ జస్ట్ ఫర్ ఆ మినిమల్ బేస్. పిఆర్ అనేది ఒక స్టేజ్కి యూజ్ అవుద్ది. ఎండ్ ఆఫ్ ది డే ఎవరి టాలెంట్ వాళ్ళే చూపించాలి. అంటే రీసెంట్ టైమ్స్లో కూడా టెక్నాలజీ ఇంత పెరిగిపోతుంది, అండ్ ఆల్సో ఏ అనేది కూడా మ్యూజిక్ ఇండస్ట్రీలో కూడా బూమింగ్గా అయిపోతుంది కదా. సో దీనివల్ల ఏమన్నా సింగర్స్కి ఏమైనా ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుందా అంటే ఏం చెప్తారు? ఇబ్బంది అనేది అంటే అది వాళ్ళు వాడే విధానం బట్టే ఉంటుంది. ఏదో మేము ఏతోనే మొత్తం బతికేస్తామంటే ఇంకా ఒక పరంగా దెబ్బనే చెప్పుకోవాలి. ఏతోనే ఉంటాము అంటే, లేదు మా సొంత కాళ్ళ మీద మేము నిలబడతాం అనే మైండ్ సెట్ వాళ్ళకు ఉంటే అప్పుడు ఎంతో మంది సింగర్స్ బతుకుతారు. ఓకే, అంటే ఏఐ ఎంత ఇచ్చినా సరే పాడాల్సింది మనమే. ఏఐ మాక్సిమం ట్యూనే చేయగలదు. ఓకే, ఎందుకంటే అంత క్వాలిటీ వాయిస్ ఏఐ మోస్ట్లీ ఇవ్వదు. అంటే నేను చేసిన రికార్డింగ్స్ లో కొన్ని ఏఐ ట్యూన్స్ ప్రైవేట్ సాంగ్స్ లో, అంటే కొన్ని రిలీజ్ అవ్వలేదు. నేను ఏఐ చేసిన ట్యూన్స్ యాక్చువల్లీ కొన్ని రిలీజ్ అవ్వాల, కానీ ఏఐ ద్వారా నాకు అనిపించింది ఏంటంటే ట్యూన్ లో క్వాలిటీ ఉంది, బట్ సింగింగ్ మాత్రం మనమే చెయ్యాలి. ఎంత ప్రతి దానికి ఏఐ అవ్వదు కదండి. ఏఐ ఈజ్ యూస్ఫుల్. ఓకే, టెక్నాలజీ ఫ్యూచర్ లో ఏఐ బాగా రన్ చేస్తుంది, కానీ ఎంత ఏఐ రన్ చేసినా ఎమోషన్ అనేది మాత్రం మంచిగా ఉంటుంది. ఒక మనిషి వేల మిషన్లు తయారు చేయగలడు, కానీ వేల మిషన్లు అన్ని కలిసి ఒక మనిషిని తయారు చేయలేదు. ఎన్ని ఏఐలు వచ్చినా సరే ఏఐ క్రియేట్ చేయాల్సింది ఒక మనిషే. ఏఐని క్రియేట్ చేయగలడు. ఒక రోబోని క్రియేట్ చేయాలన్నా సరే ఇంకో రోబోని క్రియేట్ చేయగలదేమో, కానీ ఫస్ట్ రోబోని క్రియేట్ చేసేది మనిషే. కానీ ఆ రోబోలు మనిషిని మాత్రం క్రియేట్ చేయలేదు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మన రోబోస్ ఒకటి చూసాం కదా, ఎగ్జాంపుల్, పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అదే. వసీగర్ గారే చిట్టి అనే రోబోని తయారు చేస్తారు, కానీ చిట్టి అనే రోబో వసీగర్ గారిని తయారు చేయదు కదా. నైస్ బ్రో, ఏంటంటే ఈ కాన్వర్సేషన్ అంతా బాగుంది. అండ్ రీసెంట్ టైమ్స్ లో మీరు పాడుతున్న పాటల్లోంచి ఒక్క పాట మాకోసం అలా వదిలేయచ్చు కదా? షూర్. నేను చెప్పి పాడతాను. ఇదే జననాయకుడు సినిమాలో ఏది దళపతి కచేరి తెలుగు వర్షన్. ఓకే, పాడారా? పాడాను. వావ్, కమ్ ఆన్. తరువే మన నాడు, తన వేర్లకు పోద్దాం స్వేదం నీరు చిరు ఆశల గూడు, ఇది ప్రకృతి బంధం తల్లి తోడు, ఆల్ టుగెదర్ భయ్యా భయ్యా, జాతి భేదాలే లేదయ్యా, నిండు స్నేహాల నేలే స్వర్గం, ఇల్లు సందళ్ళు ఓ చెయ్యా, ఎవరి తనువారానే తిడిపోరానే, సంగమే తళబది బ్లాస్ట్ బ్లాస్ట్, ఎంగన్న బీ కచేరి తళబది కచేరి, బంగన వణకంగన వెరితనమా వైభవలామా, ఎంగన్న బీ కచేరి తళబది కచేరి, కొడియే పరకు బిట్టు విరిందు వెచ్చి కొండాడలామా. సూపర్ బ్రో. ఇది ఎన్ని లాంగ్వేజ్ లో పాడారు ఈ సాంగ్ ని? 4 లాంగ్వేజ్ పాడాను. 4 లాంగ్వేజ్ పాడారా? తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ. తెలుగు హిందీ థియేట్రికల్ వర్జన్, అంటే తమిళ్ తెలుగు హిందీ థియేట్రికల్, ఈ రెండు నాకు తెలిసి OTTలోకి వస్తాయి. కానీ అండ్ మూవీ రిలీజ్ లేదనుకో బాధ ఖచ్చితంగా ఉండే ఉంటది. ఉందండి. యాక్చువల్లీ రిలీజ్ డే కోసం ఈ చొక్కా కూడా తెచ్చుకున్నాను. వన్ లాస్ట్ టైం యాక్చువల్లీ అదే జనాకండి. ఓకే, కానీ అంటే బట్ ఎనీ టైం ఎప్పుడు వచ్చినా సరే ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని నమ్మకం నాకుంది. ఓకే, అండ్ ఇంకోటి ఐఎమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు శ్రీకృష్ణ అన్న అండ్ అనిరుద్ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ సాంగ్. ఇది కూడా నాకు చాలా అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగింది ఈ సాంగ్. అన్ఎక్స్పెక్టెడ్, అండ్ ఇట్ వాజ్ వన్ ఆఫ్ మై ఫెయిర్ ట్రయల్స్. ఎట్లా అంటే నేను ఎప్పుడు లియో అప్పటి నుంచి ఐ వాజ్ ట్రైయింగ్ విజయ్ సార్కి ఒక పాట పాడాలి అని. ఇట్ వాజ్ వన్ ఆఫ్ మై డ్రీమ్. అంటే
ప్రీ కోవిడ్ నుంచే ఉండేది. కానీ అప్పుడు అంటే మనది పిల్లబచ్చ వాయిస్లు కదా. అప్పుడున్న చిన్నపిల్లల వాయిస్ Yeah. హీరోలకి పాడించారు కదా. 99% 100% పాడించారు. సో ఒక పరంగా పోస్ట్ కోవిడ్ మేనిఫెస్టేషన్ గా ఇది తీసుకున్నా. పోస్ట్ కోవిడ్ ఓకే, మన వాయిస్లు కొంచెం పెరిగింది కాబట్టి ఎస్ ఖచ్చితంగా ఏమైనా ఒక్కసారైనా కొంచెం చిన్న కనికరంతో అయినా విజయ్ సార్ సినిమాకి పాడాలి అని నేను అనుకున్నాను. అందుకే వన్ లాస్ట్ టైం నీకు వచ్చేసింది. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అట్లా అనుకున్నప్పుడు నేను పంపించేవాడిని, ప్రతిసారి శాంపిల్స్ పంపించేవాడిని. అంటే లియో నుంచి లియోకి ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ఆ 2 మూవీస్ కి నేను చేశాను. ఆ రెండింటికి అంటే అన్ఫార్చునేట్లీ అంటే అప్పుడు అంటే ఒకటి వస్తుంది కదండి, ఇప్పుడు మనం ఎంత పాడినా సరే వాయిస్ కూడా సెట్ అవ్వాలి కదా. సో వాళ్ళు సెట్ అయింది అని పర్ఫెక్ట్ గా అనిపిస్తేనే ఇస్తారు. ఓకే ఎనీ టైం సెట్ అయితేనే అవుద్ది, సెట్ అవుతూనే ఉంటుంది. కానీ అన్ఫార్చునేట్లీ అప్పుడు నాకు కొంచెం సెట్ అవ్వలేదు. సో ఇది కూడా పర్లేదు, ప్రయత్నిస్తేనే అంటే ఎనీథింగ్ మనం ఎంత ప్రయత్నించాం అనేది కూడా ఒక పాయింట్ కాబట్టి Yeah. మనం కూడా మళ్ళీ ఇది ప్లస్ ఇది లాస్ట్ మూవీ అని చెప్తున్నారు, ఈసారైనా సరే ఎట్లాగైనా పడాలి ఒక ట్రైల్ వేసాను అంతే. Yeah. ట్రైల్ వేసాను అండ్ Finally వాయిస్ got it. నచ్చింది. నచ్చి దాని తర్వాత జస్ట్ బాగుందని చెప్పారు. కానీ బాగుందని 3 days తర్వాత నాకు మళ్ళీ ఆడియో బయట పంపమన్నారు ఆ పాటది. అంటే నేను పంపించిన బయట చరణం పాడి పెట్టా. చరణం అంటే అది చరణమే విజయ్ గారి వాయిస్ బట్టి అదే పాడి పెట్టా. సో ఒకసారి మళ్ళీ పంపమన్నారు. పంపి నాకు కాల్ వస్తుంది, అంటే నా అన్న శ్రీకృష్ణ నాకు చెప్పారు, నీకు ఫోన్ వస్తుంది, నువ్వు ఖచ్చితంగా అటెండ్ చేయాలని బీ రెడీ అని చెప్పారు. బీ రెడీ అని చెప్పారు. కానీ ఒక పరంగా నాకు నేనైతే నేను కంప్లీట్లీ అంటే ఒక పరంగా రెడీగా ఉన్నా, లోపల ఇంకో పక్క అనుకుంటున్నా ఏంటంటే లైక్ మనం పాడదాం అంతే, వస్తుందా రాదా అనేది తర్వాత. ఎందుకంటే ఎక్కడో మనం చేయాల్సి మనం చేద్దాం, వస్తే లేకపోతే లేదు అనే మైండ్ సెట్ లోనే ఉన్నా నేను. ఎందుకంటే దేనికైనా రెడీగా ఉండాలని, అంటే ఓకేనా ఓకే, లేదు అన్నా సరే రెడీ టు ఫేస్ దట్. రెడీ లేదు కదని చెప్పి ఫుల్ డిప్రెస్డ్కి వెళ్ళిపోయి అది ఆ పొజిషన్ మనకు వద్దు. ఓకే ఇది కాకపోతే ఇంకోటి వస్తుంది, బట్ లెట్ us గివ్ అవర్ బెస్ట్ అనే మైండ్ సెట్ లోనే నేను వెళ్ళాను, పాడాను. ఓకే పాడిన తర్వాత 2 days తర్వాత మళ్ళీ కాల్ వచ్చింది, హిందీది కూడా పాడాలని. మళ్ళీ ఇంకా నెక్స్ట్ డే కాల్ వచ్చింది, మలయాళం కన్నడ కూడా నువ్వే పాడాలి అని. చాలా గట్టిగా మేనిఫెస్టేషన్ చేసుకున్నారు. అట్లా 4 languages పాడేసిన తర్వాత పాడిన 5 days తర్వాత యాక్చువల్లీ నేను ఒక మూవీ రికార్డింగ్ లో ఉన్నాను. ఒక పెద్ద సినిమా రికార్డింగ్ కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ పాడుతున్నప్పుడు సడన్ గా నాకు శ్రీకృష్ణ అన్న ఫస్ట్ నాకు మెసేజ్ పెట్టారు. ఏంటంటే సారీ జయంత్, నీ వర్షన్ నాకు ఓకే కాలేదు అని నాకు మెసేజ్ పెట్టారు. నేనంటే ఓకే నేను రెడీ అయిపోయాను, పర్లేదు ఏదైతే అది అయింది, మనం బెస్ట్ ఇచ్చాం కదా, ఇది కూడా అట్లానే వెళ్ళిపోయింది అని అనుకున్న 2 minutes తర్వాత నాకు మళ్ళీ అన్న నాకు మెసేజ్ పెట్టారు. ఏంటి జోక్ చేశాను జయంత్, 4 versions నీ వాయిసే కన్ఫర్మ్ అయింది అని చెప్పంగానే ఒక్కసారిగా అలా కన్ఫర్మ్ అయింది అని చెప్పిన తర్వాత ఒక్కసారి నేను గట్టిగా ఇట్లా కూర్చొని కాంతారా 1 స్టైల్ అని గట్టిగా అరిచాను, ఓవర్ అరిచాను గట్టిగా. అంటే ఒక పరంగా ప్రొఫెషనల్లీ దట్ వాజ్ మై జెర్సీ మూమెంట్ అనిపించింది నాకు. జెర్సీ సినిమాలో ఎట్లా నాని గారు ఇట్లా రైల్వే స్టేషన్ ఇట్లా అంటారు కదా, సేమ్ రియాక్షన్. అంటే నేను బయట చేయలేదు కానీ లోపల మాత్రం నాకు అట్లా అనిపించింది. రేషన్ ఒక్కసారి ఇట్లా అయిపోయింది, చాలు ఐఎమ్ డన్ అనే ఫీలింగ్ నాకు. yes I got my justification. yeah and ఫైనల్ గా అట్లా దట్ వాజ్ అట్లా నాకు ఈ ఇయర్ చాలా గ్రాండ్ గా స్టార్ట్ అయింది ఈ సినిమాతో, అంటే ఈ పాటతో స్టార్ట్ అయింది. మళ్ళీ అదే టైంలో నాకు ఇంకొక బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే ప్రొఫెషనల్లీ నేను రాజేష్ కూడా పాడడం జరిగింది. దానికి కూడా ఐఎమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు బోత్ క్లబ్ శ్రీకృష్ణ అండ్ తమన్ సార్. తమన్ గారు ఏ సాంగ్ బ్రో? ఇది యాక్చువల్లీ సినిమాలోనే ఉంది పాట, బయట ఆడియోలో లేదు. ఓకే. ఇది ప్రీ క్లైమాక్స్ సినిమా చూసారు కదా, ప్రీ క్లైమాక్స్ లో ఇట్లా సంజయ్ దత్ గారు ఇట్లా ప్రభాస్ గారిని ఇట్లా ఎత్తి ఇట్లా స్వాలో చేయబోతారు కదా, పెద్ద రాక్షసుడు ఇట్లా కళ్ళు మూసుకొని బామ్మని తలుచుకుంటారు కదా నానమ్మ అని, అప్పుడు ఒక పాట వస్తుంది, ఆ పాట నేను పాడాను. ఓకే ఓకే ఓకే. అది కూడా చాలా అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చింది.
విత్ ఇన్ 20 minutes అయిపోయింది పాట రికార్డింగ్ అంతే. 15 minutes అంతే. పావు గంటలో 2 versions పాడేశాను, తెలుగు అండ్ కన్నడ. ఓకే. 15 minutes రెండు అయిపోయాయి అంతే. 1 minute 1 minute బిట్, 1 minute 15 minutes లో మొత్తం అయిపోయింది. అట్లా అది కూడా ఒకసారి పాడి వినిపిస్తాను. ఆయువిచ్చిన అమ్మవే, దారి చూపు దుర్గమ్మవే, పేగు చుట్టిన తల్లివే, పేదరాశి పెద్దమ్మవే, నువ్వు ఇచ్చిన ఊపిరే నీకు ధార పోసెనులే, తీసుకొని నా ఆయువే అమ్మకిచ్చి ఆలించవే. హై టెంపోకి తీసుకొని వదిలేస్తాం. అక్కడి నుంచి అదే టైంలోనే సంజయ్ దత్ గారు ప్రభాస్ గారిని వదిలేస్తారు. అవును. అట్లా దట్ వాజ్ అంటే ఒక దాన్ని ఏమంటారు, ఒక ఫ్లోలో వచ్చిన ఆపర్చునిటీ అది. అన్ఎక్స్పెక్టెడ్లీ నాకు అంటే అది ఈ తలపతి కచేరీ ఓకే అవ్వడం, అంటే దట్ వాజ్ వన్ ఆఫ్ మై ఫేర్ ట్రయల్. అది ఓకే అయిపోయింది అంటే హ్యాపీలీ. అంటే నేను ఏ ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని, అంటే ఎక్స్పెక్టేషన్ అంటే ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్, బట్ ఐ వాజ్ ఇన్ 50-50 ఫేజ్. సేమ్ ఓకే అవ్వాలి ఒక పక్క, ఓకే అవ్వాలని ఇంకో పక్క, ఓకే అయిపోయినా పర్లేదు ఇంకో ట్రైల్ వేద్దాం అనే దాని మీద. అట్లా 2 phases అనుకున్న టైంలో నాకు ఈ సాంగ్ ఓకే చేయడం, అండ్ ఇంకో పక్క రాజా సాబ్ కూడా అన్ఎక్స్పెక్టెడ్లీ రావడం. జస్ట్ శ్రీకృష్ణ అన్నయ్య నాకు లిరిక్ పంపి మైక్ దగ్గరికి వెళ్ళి పాడి అని చెప్పడం, అంటే స్టూడియోలో ఉండగానే అవుతుండగా చెప్పడం. సో అట్లా ఈ 2 songs కి మేజర్ బ్యాక్ బోన్ నాకు శ్రీకృష్ణ అన్నయ్య. ఇట్లా ఐఎమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు యూ అన్న. ఓకే. ఇట్లా ఈ ఇయర్ నాకు ఇంత గ్రాండ్ గా స్టార్ట్ చేసినందుకు లాంగ్ వే టు గో. అండ్ ఫైనల్ గా ఒక చిన్న రౌండ్ ఆడుకుందాం. ఏంటంటే దొరికినంత దోచుకో అనమాట. దొరికినంత దోచుకో. అది ఎవరి దగ్గర నుంచి దోచుకుంటావు నేను పేర్లు చెప్తాను, వాళ్ళ దగ్గర నుంచి ఏం దోచుకుంటావో చెప్పు. అట్లా కాదంట, అట్లా యాక్చువల్లీ ఇయర్ ఇంకా 3-4 movies లో కూడా నేను పాడాను. అంటే ఫస్ట్ ఇప్పుడు లాస్ట్ ఇయర్ అఖండ 2, రాజా సాబ్, జననాయకుడు, అండ్ ఇప్పుడు ఇంకా 3 స్వయంభూలో కూడా నేను 3 group songs పాడాను. స్వయంభూ ఇప్పుడు నిఖిల్ గారి స్వయంభూ వస్తుంది, స్వయంభూ రవి బస్టర్ సార్ ఆ సినిమాలో పాడాను. మళ్ళీ ఇప్పుడు నాగబంధం అనే ఇంకో కొత్త సినిమా, నాగబంధం అభిషేక్ నమ గారిది. అవునండి, ఆ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ పాడాను. కొంచెం అంటే స్టార్ట్ అయ్యి వర్క్ చేశాను. మళ్ళీ ఈవెన్ ఇప్పుడు భోగి మూవీ కూడా నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్ పాడాను. ఓకే. ఇప్పుడు శరవణంద్ గారి భోగి సినిమా వస్తుంది నెక్స్ట్ ఆగస్ట్కి ఐ థింక్. ఆ సినిమా అట్లా భీమ్ సార్ది. కానీ అట్లా ఇయర్ మోస్ట్ ఆఫ్ ది పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ అందరితోనూ కొలాబరేట్ అయ్యే అదృష్టం నాకు దక్కింది. కానీ ఇన్ని ఇయర్స్ లో నువ్వు కష్టపడిన దానికి ఇప్పుడు ఫలితం, ద ఫ్రూట్స్ అనేది ఇప్పుడు వస్తున్నాయి అనిపిస్తుంది. కరెక్ట్ అండి. అట్లా అంటే ఈ ఫేజ్ తర్వాత ఈ ఇప్పుడు ఉన్న ఈ ఫేజ్ లోనే నేను ఇట్లా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ అందరితో వర్క్ చేయడం జరిగింది. అనిరుద్ సార్కి వర్క్ చేశాను, తమన్ సార్కి వర్క్ చేశాను, మణి శర్మ సార్కి వర్క్ చేశాను, మళ్ళీ రవి బస్రూ సార్కి వర్క్ చేశాను, భీమ్ సార్కి వర్క్ చేశాను, ఇంకా జేక్స్ బిజాయ్ సార్కి వర్క్ చేశాను. బ్యాలెన్స్ ఉన్నట్టుంది. డిఎస్పీ సార్కి రాలేదు. దట్ వాజ్ వన్ ఆఫ్ మై డ్రీమ్, డిఎస్పీ సార్కి పాడడం. జేక్స్ బిజాయ్ గారు అంటే అదే సరిపద శనివారం, కానీ నేను పాడింది మెకానిక్ రాకీకి జేక్స్ బిజాయ్ సార్కి. ఇయర్ నాది ఇంకో మూవీ కూడా పాడాను, కాలగమనం అనే కొత్త సినిమాలో నేను ఒక మంచి మెలోడీ సాంగ్ పాడాను. అది రీల్స్ లో ఇప్పుడు మెల్లమెల్లగా ఇప్పుడు ట్రెండ్ అవుతుంది రీల్స్ లో, అది కూడా ఓకే నా పాట. ఇప్పుడు దొరికినంత దోచుకో అని చెప్పేసి ఒక చిన్న రౌండ్, ఫన్నీ రౌండ్. ఓకే. సో ఇప్పుడు నేను పేరు చెప్తాను, వాళ్ళ దగ్గర నుంచి ఏ క్వాలిటీ అనేది నువ్వు కానీ ఆ సాంగ్ లేకపోతే ఏదైనా కానీ నువ్వు వాళ్ళ దగ్గర నుంచి దొంగలించాలంటే దొంగలిస్తావు చెప్పు. ఓకే. ఓకే. ఫస్ట్ డిఎస్పీ గారు. ఆయన పర్ఫార్మెన్స్ స్టైల్ సార్ నుంచి, ఎందుకంటే సార్ కూడా ఇప్పుడు పర్ఫార్మ్ చేసినప్పుడు ఆడియన్స్ని ఎంగేజ్ చేయడం కానీ, లేకపోతే ఫ్రీ స్టైల్లో పర్ఫార్మ్ చేసినట్టు చేస్తారు. సో అట్లాంటి ఒక ఫ్రీ స్టైల్ తత్వం నాకు కావాలని కోరుకుంటున్నాను. జీవి ప్రకాష్ గారా? హీస్ ఏ యాక్టర్ కమ్ మ్యూజిక్ డైరెక్టర్, సింగర్, ఆల్. జీవి ప్రకాష్ గారు అంటే ఆయన వర్కింగ్ స్టైల్, అంటే ఆయనతో వింటున్నప్పుడు సేమ్ ఓకే ఈ టైప్ ఆఫ్ చేయాలి, ఈ టైప్ ఆఫ్ సాంగ్స్. అంటే వన్ ఆఫ్ మై ప్లేలిస్ట్ లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ సార్. ఆయన పాటలని వింటుంటాను, వీక్లీ అయినా ఖచ్చితంగా వింటుంటాను. అన్ని పాత సాంగ్స్ ఉన్నాయి. ఇప్పుడు
ఇప్పుడు డార్లింగ్ సార్, లక్కీ భాస్కర్, లేకపోతే ఇట్లా అన్ని ఒంగోలు గీత, ఎందుకంటే ప్రేమంట, దేర్ మెనీ సాంగ్స్. యా ఇంకా శకుని, అట్లా చాలా ఉన్నాయి సాంగ్స్. సో అట్లా సార్ నుంచి అంటే సార్ నేను పర్సనల్ గా ఒకసారి కలిసాను. కూడా వన్ ఆఫ్ మై షోస్ కి జడ్జ్ గా వచ్చారు 2 episodes కి. అప్పుడు అనిపించింది అంటే జీవి ప్రకాష్ సార్ నుంచి స్టీల్ చేయాల్సిందని కాదు కానీ సేమ్ అండి. అంటే నాకు ఆయనతో పెద్ద ర్యాపో లేదు కాబట్టి ఆయన నుంచి ఏం స్టీల్ చేయాలని మాత్రం నేను చెప్పలేను. ఓకే. జస్ట్ ఆయన సాంగ్స్ ఉంటే ఎంజాయ్ చేస్తున్నాను అంతే. నెక్స్ట్ తమన్ గారు. ద వే హౌ ఈ అరేంజెస్ ద సాంగ్స్. ఇప్పుడు ఇట్లా ప్రోగ్రామింగ్ కానీ సార్ చేసే ప్రోగ్రామింగ్ వైజ్ ఈజ్ ఆల్వేస్ అప్డేటెడ్. సో అంత మ్యూజికల్లీ అంత అప్డేటెడ్ గా ఉండాలని నేను కోరుకుంటున్నాను. విజయ్ ఆంటోనీ సార్ ఒక మాస్ వైబ్. మాస్ సార్ నుంచి చాలా మాస్ సాంగ్స్ ఉన్నాయి. ఇప్పుడు అర్రారా నాకు ముఖ కానీ, లేకపోతే యాక్టింగ్ నీలపూరి గాజులవు నీల వెంట, ఆయన వైబ్ వేరు. ఆయన ఒక వైబ్. ఆయన లాగా ఒక మ్యూజికల్లీ ఒక వైబ్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఓకే. వైబ్ అండ్ ఆయన చేసే కొన్ని సోషల్ మెసేజెస్ అండ్ మూవీస్ పరంగా యాక్టింగ్ కూడా తీసుకో బాగుంటది. తీసుకుంటా. బిచ్చగాడు మూవీ ఇప్పటికీ మనందరికి కళ్ళ ముందు వెళ్తుందంటే విజయ్ ఆంటోనీ గారు తప్ప వేరే వాళ్ళు చేయలేరు అనిపిస్తుంది. ఎందుకంటే యు వాంట్ బికమ్ అన్ యాక్టర్ కదా. సో దట్స్ వై ఐమ్ టెల్లింగ్. అది కూడా వన్ ఆఫ్ ది ఒక వైబ్ కమ్ ఏమన్నా అట్లా. నేను ఇంతకు ముందు ఇంకొకటి తమన్ సార్ నుంచి కూడా సేమ్ ఈ 2 మ్యూజికల్లీ ఎట్లా అప్డేట్ అవ్వాలి, ఇంకా ఒక ఇమ్మెన్స్ వైబ్ ఎట్లా క్రియేట్ చేయాలనేది మెయిన్ ఇద్దరి దగ్గర. మెయిన్ అయితే తమన్ సార్ దగ్గర నుంచి అంటే చెప్పినట్టు, అంటే మళ్ళీ చెప్తున్నా పాయింట్. విజయ్ ఆంటోనీ నుంచి కూడా సేమ్ అదే ఒక మినిమల్ మాస్ వైబ్. ఫైనలీ మన ఏఆర్ రెహమాన్ గారి దగ్గర ఆయన దగ్గరికి వెళ్తే చాలా అంటే అదృష్టం కొద్దీ ఆయనతో ఒకసారి ఫోటో తీసుకున్న అదృష్టం నాకు దక్కింది. ప్లస్ ఇప్పుడు రెహమాన్ సార్ దగ్గర వర్క్ చేసే వాళ్ళలో కూడా కొంతమంది నా మ్యూజికల్ కొలీగ్స్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. సో వెరీ హ్యాపీ ఫర్ దెమ్ ఫర్ వర్కింగ్ ఫర్ హిమ్ అండ్ ఫర్ వర్కింగ్ విత్ హిమ్. అదృష్టం కొద్దీ వాళ్ళ దగ్గర నుండి పనిచేసే ఛాన్స్ వాళ్ళకి దక్కింది. సో నేను కూడా ఏదో ఒక రోజు లైక్ సార్ని ఒకసారి కలిసి ఆయన సినిమాలో పాట పడితే చాలు. ఫేమస్ అంటే దేర్ లెజెండ్స్. వాళ్ళ దగ్గర నుంచి అంటే వాళ్ళని కలిస్తే చాలు అనుకుంటున్నాను అంతే అండి సార్ని. థ్యాంక్ యూ సో మచ్ జయంత్ బ్రో. థ్యాంక్ యూ ఫర్ స్పెండింగ్ సో మచ్ టైమ్ అండ్ గ్రేట్ థింగ్స్ అండ్ ఆల్ ది బెస్ట్. కొత్త జర్నీకి ఇక్కడి నుంచే ఆరంభం మొదలెడదాం. థ్యాంక్ యూ బ్రో.